వెల్కమ్ బ్యాక్. ఎన్టీఆర్ జిల్లా కీసరా టోల్ ప్లాజా దగ్గర BMW కార్ ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కార్పై ట్యాంకర్ బోల్తా పడటానికి కారణం బ్రేక్ ఫెయిల్ కాదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. టోల్ ప్లాజాలో టెక్నికల్ సమస్యతోనే కారు ఎక్కువసేపు అక్కడ నిలిచిపోయిందని, దీంతో ప్రమాదం బారిన పడిందని తేలింది. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది కీసర టోల్ గేట్ దగ్గర BMW కారు ప్రమాదం. ఫాస్టాగ్తో టోల్ చెల్లించేందుకు లైన్లో ఉన్న BMW కారుపై అకస్మాత్తుగా వెనక నుంచి దూసుకొచ్చిన ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న లాయర్ శ్రీనివాసరావు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ట్యాంకర్ డ్రైవర్ యాంటోనీని అదుపులోకి తీసుకున్న వెంటనే బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి కారుపై పడిందని చెప్పాడు. ఈ ట్యాంకర్ను నందిగామ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పూర్ణిమ పరిశీలించారు. ట్యాంకర్ కండిషన్ అంతా బానే ఉందని, బ్రేక్ ఫెయిల్ కాలేదని రిపోర్ట్ ఇచ్చారు. కీసర టోల్ దగ్గర ప్రమాదానికి దారితీసిన ఇతర కారణాలేంటనే దానిపైన పోలీసులు దృష్టి సారించారు. టోల్ రుసుం చెల్లించే సందర్భంలో టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు. సాధారణంగా ఒక వాహనం టోల్ రుసుం చెల్లించి అక్కడి నుంచి వెళ్లడానికి 3.3 సెకండ్ల నుంచి 7 సెకండ్ల సమయం పడుతుంది. అయితే ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు BMWకు ముందు ఉన్న కారుకు టోల్ రుసుమును చెల్లిస్తున్నప్పుడు ఫాస్టాగ్, UPIకి సంబంధించి టెక్నికల్ ఇష్యూతో సుమారు 30 సెకండ్ల పాటు అక్కడే నిలిచి ఉంది. అప్పటికే ఈ కారు వెనుక BMW ఉంది. అదే సమయంలో హఠాత్తుగా ట్యాంకర్ దూసుకొచ్చి బోల్తా పడడంతో ఘోర ప్రమాదం జరిగింది. అది పరిశీలించగా అక్కడ వాహనంలో ఏం లోపాలు లేవు, అలాగే బ్రేక్ ఫెయిల్యూర్ లాంటిది కూడా ఏమీ లేదని చెప్పి నిర్ధారించడం జరిగింది. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత బ్రేక్ ఫెయిల్యూర్ లేదు అని నిర్ధారించడం జరిగిందండి. వాహనంలో లోపాలు అయితే ఎటువంటివి లేవు. టోల్ ప్లాజా వద్ద టెక్నికల్ సమస్య వచ్చినట్లు తొలుత CCTV ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు అదే నిర్ధారణ అయింది.